నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరాన్ని అభివృద్ధి చేస్తాం. నెల్లూరులో మహాకవి తిక్కన పార్కును ప్రారంభించిన అనంతరం అల్లీపురంలో డంపింగ్ యార్డ్ పరిశీలించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. నాయుడుపేటలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు. హుండీ ద్వారా 2,29,216 రూపాయల ఆదాయం వచ్చిందని వెల్లడించిన ఈవో రవికృష్ణ. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. శ్రీ సీతారాములకు వైభవంగా ఏకాంత సేవ. మనుబోలు మండలం వీరంపల్లి గ్రామంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నెల్లూరు నగరంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. శ్రీ 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 మహాకవి తిక్కన పార్కును మంత్రి నారాయణ ప్రారంభించారు. అనంతరం అల్లీపురం ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ ను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈయన వెంట టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు. అందులో మెజారిటీ కంప్లీట్ చేసాం. దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం. కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వాహం వల్ల అవన్నీ స్పాయిల్. యాక్చువల్గా నెల్లూరుకి తిక్కన పార్క్ అంటే ఈ యొక్క పెన్నా నది ఒడ్డున యాక్చువల్గా బ్యారేజ్ పక్కనే ఉంది. అలాంటిది యాక్చువల్గా ఉంది. అయితే ఈ పార్కులన్నింటిలో 10 లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాదు, అప్పించిపోవటమే కాదు, 80 లక్షల టన్నుల చెత్త, 80 లక్షల టన్నుల లెగసీ వదిలేసిపోయింది. దాన్ని కూడా క్లీన్ చేయాల. జనరల్గా సాలిడ్ వేస్ట్ అనేది ప్రతిరోజు వస్తూ ఉంటుంది. 6,500 టన్నులు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ నుంచి చెత్త రోజు వస్తూనే ఉంటుంది. దాన్ని క్లీన్ చేయాలా. దాన్ని క్లీన్ చేయకుంటే అనేకమైన జబ్బులు ప్రజలకు వస్తాయి. కానీ గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల యొక్క చెత్తని ఈ వచ్చే ప్రభుత్వానికి వదిలేసిపోయారు. అప్పులు ఒకటే కాదు, చెత్త కూడా. అయితే ఈ ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు రావటం, వెంటనే మున్సిపల్ శాఖను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు అక్టోబర్ 2వ తేదీకి ఈ 80 లక్షల టన్నులు పూర్తిగా తీసేయాలి. 123 మున్సిపాలిటీస్లో ఉండటానికి లేదంటే దాని మీద అధికారులతో చర్చించి, అనేక దఫాలు చర్చించి ఎలా చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ లెగసీ చేయడానికి కాంట్రాక్ట్లు ఇచ్చింది. ఒక్కొక్కరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసి ఏమి చేయాల, పైపైన చేశారు. నిజంగా చేస్తే ఇట్ ఇస్ ఓన్లీ 1 ఇయర్. 1 ఇయర్ ప్రాజెక్ట్ 1 ఇయర్లో అయిపోతుంది. అయితే మేము రాగానే స్టడీ చేసి ఎవరు నిజంగా చేసేవాళ్ళు, ఎవరు చేయని వాళ్ళు ఎలా అని దీనికి చక్కగా టెండర్లు పిలిచాం. టెండర్లో కూడా కండిషన్ పెట్టాం. కండిషన్ పెట్టి అక్టోబర్ 2 పూర్తి చేసేట్టుగా 80 లక్షల టన్నులు చేసాం. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో 120 మున్సిపాలిటీస్లో ఆ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్లో దంతాల దగ్గర ఉంది,
దాదాపు 3 లక్షల టన్నులు అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్గా చేస్తుంది. ఎందుకంటే నిన్న ఒక పార్కు 9వ పార్కు పోతే ఆడ ఒక పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు ఏమంటాడంటే, సార్ మా అమ్మ నాన్న ప్రతి సెలవులు ఊరికి తీసుకుపోతారు సార్, ఊరికి పోతా ఉన్నారు, నేను ఈ పార్క్ చూసిన తర్వాత నేను రానన్నాను, నేను పార్కులో ఆడుకుంటాను. చిన్న పిల్లవాడు. అంటే ఆ పిల్లల్లో ఒక పార్కు చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం, నిజంగా నాకు ఎంత ఆనందం ఇస్తుందంటే అంత ఆనందం. అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు, వాళ్ళు ఉన్నదన్నట్టు చెప్తారు. ఇలా ఈరోజు చేస్తున్నాం. అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్నీ చేస్తామని కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఖాళీ. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేస్తో చేస్తా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తిరుపతిలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు. ప్రజల నుండి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఆయా శాఖల అధికారుల ద్వారా సమస్యలను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాయుడుపేట పట్టణంలో వెలిసి ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ శాఖాధికారి రవికృష్ణ ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో హుండీ లెక్కింపు జరగ్గా 2,29,216 రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ నెల 6, 7 తేదీల్లో జరుగు అమ్మవారి జాతర మహోత్సవంలో భక్తులు ఇరువుగా పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. సంవత్సరంలో 4, 5 తారీఖుల్లో ఘటోత్సవం జరుగుతుంది. 6వ తారీఖు నిలుపు ఉత్సవం జరుగుతుంది. 7వ తారీఖు ప్రధానమైనటువంటి జాతర మహోత్సవం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షతన పెదకాపైనటువంటి అరవభూమి శ్రీనివాసరెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అలాగే జాతర కమిటీ తరఫున చైర్మన్గా నానబాల సుబ్బారావు గారు మరి ఒక 8 మంది సభ్యులు కలిసి కమిటీగా ఏర్పడి జాతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. దేవాదాయ శాఖ తరఫున ముస్సుమూరి రవికృష్ణ గారు ఎండోమెంట్ అధికారిగా వ్యవహరిస్తూ వారి సిబ్బంది ఈ యొక్క జాతర మహోత్సవానికి సహకరిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి నాయుడుపేట పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు,
భక్తులు అందరూ విచ్చేసి అమ్మవారిని సేవించి మొక్కులు చెల్లించుకొని తిరుపతి గ్రామీణ మండలంలోని గాంధీపురం పంచాయతీలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను పునరుద్ధరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తిరుపతి గ్రామీణ మండలంలోని గాంధీపురం పంచాయతీలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీలకు కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద పంప్ హౌస్ ను రిబ్బన్ కట్ చేసి వారు ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా నీటి సమస్య ఉన్నా వైకాపా పాలకులు పట్టించుకోలేదని స్థానికులు, అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని వారి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. 20 లక్షల రూపాయలతో 2 లక్షల లీటర్ల తాగునీటి ట్యాంకుకు మరమ్మతులు చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మోహన్, జడ్పీసీఈఓ రవికుమార్ నాయుడు, డిపిఓ సుశీలాదేవి, ఇతర అధికారులు విజయ్ కుమార్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేసవి కాలంలో ఎండవేడికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేలా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వీటిని దృష్టిలో ఉంచుకుని తొలుత తిరుపతిలోని భవానీనగర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు, సభ్యులు డిమాండ్ చేశారు. నాయుడుపేటలోని రెవెన్యూ కార్యాలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దు చేయాలని, ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలని వివరించారు. అనంతరం తహసీల్దార్ రాజేంద్రకు వారు వినతి పత్రం అందజేశారు. మీడియం పరంగా ఇంగ్లీష్ మీడియం ఉంది, కానీ ఆ పిల్లల యొక్క స్థాయి అనేది లేని సందర్భంలో కొన్ని చోట్ల తెలుగు మీడియంలో కూడా బిడ్డలు చదువు చెప్పడం జరిగింది. చివరి నిమిషంలో ప్రభుత్వం మాత్రము చాలా తెలివిగా మీకు ఏ మీడియం ఎగ్జామ్ రాస్తారని ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్ ప్రకారము కొంతమంది పిల్లలు మేము ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాస్తామని 10వ తరగతి తెలియజేశారు. అదేవిధంగా తెలుగులో చదువుతాము, ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ మేము తెలుగులో ఎగ్జామ్స్ రాస్తామని కొంతమంది పిల్లకాయలు ఆప్షన్ ఇవ్వటం వల్ల దాని ప్రకారమే మన 10వ తరగతి ఫలితాలు అనేది ఎగ్జామ్స్ రాయడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వంలో పాత సిస్టమ్ అయినటువంటి ఈ డిటెన్షన్ విధానం అనేది చాలా అవసరమైపోతుంది. ఈ డిటెన్షన్ విధానం లేకపోవటం వల్ల కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా కూడా డిటెన్షన్ పద్ధతి కూడా ఉండాలి. దాంతోపాటు 10వ తరగతి చదివిన బిడ్డ తర్వాత ఇంటర్మీడియట్కి పోయే పరిస్థితి అనేది లేకుండా పోతుంది. ఈ విధంగా కానీ ప్రభుత్వం చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి ప్రాథమిక పాఠశాలలో అసలుకి పాఠశాలే కానీ లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ, ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువైపోతాయి. ప్రైవేట్ స్కూల్ ఎక్కువైనప్పుడు సామాన్య మానవుడు ఫీజు అనేది చెల్లించలేని పరిస్థితి. ఈ రోజు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాయుడుపేటలో తీసుకుంటే ఒక స్కూల్లో ఒక బిడ్డను చదివించాలంటే కనీసం 50,000 చదివించలేని పరిస్థితి అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ విషయంలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ప్రభుత్వ పాఠశాల మీద ఉన్నటువంటి అపోహలను వదలండి. ఈ రోజు రాష్ట్రంలో 600కు 598 మార్కులు వచ్చినటువంటి స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది కూడా ఈ జిల్లా పరిషత్ బాల పాఠశాలకు సంబంధించిన పిల్లల్ని. అదేవిధంగా ఈ చుట్టుపక్కల తీసుకుంటే మనకి నాయుడుపేట మండలం మేనకోడలో కోట పట్టణంలోని శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అనేక మంది పేదలకు అండగా నిలిచింది. ఈ క్రమంలో భాగంగా వాకాడు మండలం సిద్దిగుంటపాలెం దళితవాడకు చెందిన వాకాడి శ్రీలక్ష్మికి కుటుంబ మిషన్ ను ఆ సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య తదితరులు అందజేశారు. నెల్లూరుకు చెందిన విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ రావూరు వెంకటేశ్వర్ల దాతృత్వంతో ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పెళ్లూరు కోటేశ్వర రెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు,
పన్నగ సాయి తదితరులు పాల్గొన్నారు. మా గురువుల ఆశీస్సులతో, బాబా వారి యొక్క ఆశీస్సులతో నేను పని నేర్చుకున్నాను. టైలరింగ్ మిషన్ తెచ్చుకోవడానికి 6 మాసాలు పట్టింది అనమాట. సెకండ్ హ్యాండ్ మిషన్ తెచ్చుకున్నాను, పని నేర్చుకుంటారు. అట్లాంటిది ఎన్నో బాధలతో, ఎన్నో జీవితాలతో, ఎన్నో కన్నీటితో జరుపుకున్నటువంటి నా జీవితాన్ని కొంతమందిలో అయిన ఆనందాన్ని చూడాలని ఒక ట్రస్ట్ అందరి యొక్క సహకారంతో ఈ ట్రస్ట్ లో పెళ్ళూరు కోటేశ్వర రెడ్డి గారు, నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు, కంచెటి భాస్కర్ రెడ్డి గారు, కొండూరు వెంకటరమణారెడ్డి గారు, నవకోటి గారు, నవీన్, అనిల్, కాశీపురం శివరామశెట్టి గారు, కట్టా గోపాలయ్య గారు, ఆవుల సుబ్బయ్య గారు, ఎమ్మెల్యేరు బాబురావు గారు, పన్నగ సాయి గారు, వెంకటేశ్వరరావు గారు, చంద్రాచార్య వారు, సుబ్బరాయుడు గారు, ఈ యొక్క దాతృత్వంతో అందరూ కూడా కలిసిమెలిసి ఈ ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది 2002లో. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఎంతమందో నిరుపేద విద్యార్థులు దాతృత్వంతో ఎంతో సహాయాన్ని పొందారు. ఈరోజు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నారు. ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు పొందే ఆనందం వెళ్ళలేనిది, విలువైనది. అందువల్ల వాళ్ళకి అన్నిటి ప్రభావం లేదు. ఆ ట్రస్ట్ను అందరం కలిసి స్నేహపూర్వకంగా ఎంతో ఆనందంగా కలిసిమెలిసి ఈనాటి వరకు కూడా ఆ కార్యక్రమం ఆ ట్రస్ట్ లో. నాయుడుపేటలోని కలకత్తా చెన్నై 16వ జాతీయ రహదారిపై విన్నమాల క్రాస్ రోడ్డు వద్ద అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని అధికారులను విన్నమాల గ్రామస్తులు కోరారు. ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ద్వారా 10 గ్రామాలకు రాకపోకలు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారి జిల్లా పీడి వెంకటేశ్వర్లు, జిల్లా సర్వే పీడి వెంకటేశ్వర్లు, డిఎస్పీ చెంచుబాబు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని వీరంపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సీతారామాలయంలో సోమవారం రాత్రి శ్రీ సీతారాములకు ఏకాంత సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాల పండ్లు, స్వీట్లను నైవేద్యంగా సమర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గ్రామ కమిటీ ప్రతినిధులను వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. తెల్ల జిల్లేడు పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. విశ్వనాథ స్వామివారికి జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా
గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరాన్ని అభివృద్ధి చేస్తాం. నెల్లూరులో మహాకవి తిక్కన పార్కును ప్రారంభించిన అనంతరం అల్లీపురంలో డంపింగ్ యార్డ్ పరిశీలించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. నాయుడుపేటలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు. హుండీ ద్వారా 2,29,216 రూపాయల ఆదాయం వచ్చిందని వెల్లడించిన ఈవో రవికృష్ణ. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. శ్రీ సీతారాములకు వైభవంగా ఏకాంత సేవ. మనుబోలు మండలం వీరంపల్లి గ్రామంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.